ఉన్న కుటుంబాల కొరకు ప్రార్థన చేద్దాం. శ్రమలో ఉన్న వ్యాధుల్లో బాధల్లో అలాగే సావిత్రమ్మ గారి కుటుంబం కొరకు, ఎస్తేరమ్మ గారి కుటుంబం కొరకు చెప్పడమ్మా. రాహేలమ్మ మనవడు గురించి బిడ్డ పరీక్షలు రాయబోతూ ఉన్నాడు. ఆ బిడ్డ గురించి కూడా అలాగే తల్ల వంచిన ప్రతి కుటుంబాన్ని మన దేవుని సన్నిధిలో జ్ఞాపకం చేసుకుందాం. మా చాట్లంకమ్మ గారి కుటుంబం గురించి, సురేష్ కుటుంబం గురించి ప్రార్థన చేద్దాం. ఆయా గ్రామాల్లో చదువుకునే వారి గురించి, ఆయా గ్రామాల్లో జాబులు చేస్తున్న కుటుంబాల గురించి కూడా మనం ప్రార్థన చేద్దాం. పాడి పంటలు, పాడి పశువుల గురించి ప్రార్థన చేద్దాం. అలాగే కంచెపు పెద్ద కృష్ణయ్య గారి కుటుంబం గురించి, నారపొగ సునందర గారి కుటుంబం గురించి, గోపాలరావు ఆరోగ్యం గురించి, రీతిగా బలహీనతలో బాధపడుతున్న ప్రతి కుటుంబాన్ని మనం జ్ఞాపం చేసుకుంటూ దేవుడు చేస్తున్న అద్భుతాలు, ఆశ్చర్యకార్యం బట్టి రెండు చేతుల పైకి మహింపడదాం. హల్లెలూయా. మహోన్నతుడా, జీవాధిపతి, ఆరాధనకు యోగ్యుడా, నామానికి వందనాలు. మీ దయ సంకల్పాన్ని బట్టి అయా 4 మాసాలు మీరు కాపాడి, 4 మాసాలు మీకు కృపలో భద్రం చేసి 5వ మాసం మొదటి పునరుద్ధాన దినమందు నీ పాసన్నిధికి వస్తున్నామయ్యా. రీతిగా మేము కూర్చొని మీ నామాన్ని మహింపరుస్తున్నామంటే మా దిక్కత కాదు, మా గొప్పతనము కాదు, కానీ కేవలము యొక్క ఉచితమైన కృప మాకు అనుగ్రహించిన ఈ మహాభాగ్యాన్ని బట్టి మీ నామాన్ని మహింపరుస్తూ ఉన్నాము. ఇంతవరకు పాటల ద్వారా మీరు ఘనత పొందారయ్యా. 109వ కీర్తన ద్వారా మాతో మాట్లాడే గొప్ప తండ్రి మీకు వందనాలు. విజ్ఞాపన ప్రార్థనలో సంఘము కొరకు, బలవంతుల బాధపడుతున్న బిడ్డల కొరకు, గ్రామం కొరకు ప్రార్థన చేస్తుండగా మా ప్రార్థనలు వాళ్ళకి ఇస్తున్న గొప్ప తండ్రి నామానికి వందనాలు. ఆయా గ్రామాలలో జాబులు చేస్తున్న ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. జరగబోతున్న మీటింగ్ నిమిత్తం ప్రార్థన చేస్తున్నా, కృప చూపించండి. మీరు ద్వారము తెరమని కూడా ప్రార్థన చేస్తున్నాం. ఈ దినము బలలో చేవేస్తున్న ప్రతి ఒక్కరిని దర్శించండి అయ్యా. అయోగ్యముగా పాల్గొనే శాపగ్రస్తులు కాకుండా యోగ్యముగా పాల్గొనే భాగ్యం తెచ్చండి. మీ యొక్క సన్నిధికి సమయానికి వచ్చి పాల్గొని మీ యొక్క సన్నిధిలో హృదయాంతరంగంలో నుండి మీ నామాన్ని ఘనపరుస్తూ మేలు పొందుకునే గొప్ప ధన్యత మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్న సంఘ సరిహద్దుల్లో విశాలపరచండి. రక్షణ పొందిన వారిని మీరు స్థిరపరచండి. నూతనంగా బాప్తిస్మం పొందిన వారిని స్థిరపరచండి. బాప్తిస్మం పొందిన వారు, మారుమనసు పొందిన వారు ఇంకా చాలామంది ఉన్నారయ్యా. మారుమనసు పొందినట్లుగా ఆత్మ సహాయం తెచ్చమని కూడా ప్రార్థన చేస్తున్నాం. బిడ్డలేక బాధపడుతున్న కుటుంబాల్లో నేను నూతన కార్యము చేస్తున్న గొప్ప తండ్రి నామానికి వందనాలు. ఏ బిడ్డకు ఏ మేలు కావాలో చూస్తున్న దేవుడుగా, తాగుతున్న దేవుడుగా మనం దర్శించండి. హృదయాన్ని సంఘాన్ని, గ్రామాన్ని దీవించండి. తల్ల ఉంచిన ప్రతి ఒక్కరు ప్రత్యేకముగా మీరు దీవించమని వేడుకుంటూ, ప్రభా లైవ్లు ఎంతమంది బిడ్డలైతే అనాథలను పాల్గొని మీ మాటలు వింటున్నారు వారిని జ్ఞాపకం చేసుకోమని, అపాత్రుని ఎన్నికలే వాడిని పక్షాన నిలబడుతూ ఉండగా ఎసరు చాటున మరుగుపరుచుకొని ఆత్మాభిషేకత నింపి మనవసరాన్ని మరుగుపరిచి మాతో మాట్లాడుతుండగా విని మర్చిపోకుండా మీ వాక్యం ఏమి సెలవిస్తుందో ప్రభా వాక్యానుసారమ జీవితాలు మాకు దైత్యం వేడుకుంటూ నీ బల్లో చేవేస్తూ ఉండగా అయోగ్యముగా కాక యోగ్యముగా పలుగున గొప్ప ధన్యత మాకు దైత్యమని వేడుకుంటూ యేసుక్రీస్తు నామాన్ని బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. అందరూ ఆమేన్ చెబుదాం. అందరూ ఆమేన్ చెబుదాం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ జయము కలిగిన యేసుక్రీస్తు నామాన్ని బట్టి మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ వందనాలు. మీ అందరూ వందనాలు పెట్టుకోండి.
రండి ఉత్సాహించి పాడుదాము, రక్షణ దుర్గము మన ప్రభువే. రండి కృతజ్ఞత స్తోత్రముతో రారాజు సన్నిధికే గుదాము, సత్ప్రభు నామము కీర్తనలన్ సంతోషగానము చేయుదాము. రండి ఉత్సాహించి పాడుదాము, రక్షణ దుర్గము మన ప్రభువే, మన ప్రభువే మహాదేవుండు. ఘనమాత్సము గల రాజు, భూమ్యాగాధపు లోయలను బోధరాశికరము లాయనవే. రండి ఉత్సాహించి పాడుదాము, రక్షణ దుర్గము మన ప్రభువే. ఆ ప్రభు సన్నిధి మోకరించి ఆయన ముందరం మ్రోకెదాము, ఆయన మాటలు గైకొ అయ్యవి మనకెంతో మేలగును. రండి ఉత్సాహించి పాడుదాము, రక్షణ దుర్గము మన ప్రభువే. తండ్రి కుమార శుద్ధాత్మకును తాగు స్తుతి మహిమలు కల్గుగాక. ఆదిని నిప్పుడు నెల్లప్పుడు అయినట్లు యుగముల నౌను ఆమె. రండి ఉత్సాహించి పాడుదాము, రక్షణ దుర్గము మన ప్రభువే. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి 3.5 సంవత్సరాలు సుదీర్ఘమైన పరిచర్య చేసి మరణించి 3వ దినమున లేచిన తర్వాత 40 దినములు వారి మధ్య సంచారము చేసి వారికి అగపడొచ్చు, దేవుని రాజ్యమును గూర్చి బోధించుచు అనేకమైన రుజువులు వారికి చూపిస్తూ తను తానుగా సజీవునిగా కనపరుచుకునే విధానమును మనం చూస్తూ ఉన్నాం. అయినప్పటికీ సజీవుడైన దేవుడిగా ఉన్నాడు అని లేఖనాలు వర్ణిస్తూ ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మరణించి తిరిగి లేచిన తర్వాత తను తానుగా సజీవుడిగా అగపరుచుకొని 40 దినములు వారి మధ్య సంచారము చేసిన తర్వాత అనేక విషయాలు వారికి బోధించి పరలోకి వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తూ ఉంటాం. అపోస్తుల కార్యము గ్రంథం 1వ అధ్యాయములో ఒక చక్కని మాట ఉంది. 8వ వచన భాగములో, అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు, గనుక మీరు
యెరూషలేములోను యూదయ సమరయ దేశములందంతటన భూదిగంతముల వరకు నాకు సాక్షులు ఉందిరని వారితో చెప్పెను. ఈ మాటలు చెప్పిన తర్వాత చూస్తుండగా ఆయన ఆరోహణ మాయను. అప్పుడు వారి కళ్ళకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయెను. ఆయన వెలుచుండగా వారు ఆకాశపు తేర చూస్తున్నప్పుడు ఇదిగో తెల్లని వస్త్రం ధరించుకున్న ఇద్దరు మనుషులు వారి ఇద్దరు నిలిచి, గలిలయ మనుషులు ఎందుకు భయపడవచ్చు, మీరు ఎందుకు నిలిచి చూస్తున్నారు, ఎందుకు భయపడుతున్నారు, ఏ విధంగా వెళ్ళిపోతున్నారు, ఆ విధంగా ఆయన వస్తాడని కొన్ని మాటలు ఇక్కడ మనం చూస్తాం. గమనించండి, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన వెళ్ళిపోయిన కొన్ని దినాలకు పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినట్లుగా మనం చూస్తాం. ఆయన చెప్పాడు ముందుగానే, చూడండి, పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుకుంటారని ప్రభువారు చెప్పినట్టు చూస్తాం. నేను వెళ్ళిపోయిన తర్వాత ఆదరణకర్త అయిన దేవుడు పంపిస్తాను, ఆయన మీకు అన్ని విషయాలు బోధిస్తాడు అని ప్రభువారు ఉన్నప్పుడే అని చెప్పడం చూస్తాం. గమనించండి, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన చివరి గడియలలో ఆయన పట్టుకున్న తర్వాత మీ హృదయాలు కలవరపడవద్దు, నన్ను పట్టుకునే గడియ ఆసనమైపోతూ ఉంది, మీరు ఎందుకు కలవరపడవద్దు, భయపడవద్దు, నేను మీ కొరకు యోహాను సువార్త 14వ అధ్యాయము 26వ వచన భాగములో ఆయన ఉన్నప్పుడే చెప్పిన మాట చూద్దాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 26వ వచనం, ఆదనక తనగా తండ్రి నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్త మీకు బోధించి మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయును. 28వ వచన భాగములో, నేను వెళ్ళి మీ వద్దకు వచ్చుద్దునని మీతో చెప్పిన మాట మీరు వింటిది కాదా, నేను వెళ్ళి వస్తాను, నేను వెళ్ళిపోయి ఆత్మదేవుడుగా దిగి వస్తాను అని ప్రభు చెప్పిన మాట చూస్తాం. అలే 14వ అధ్యాయం 16వ వచన భాగములో చూడండి, నేను తండ్రిని వేడుకొందును మీ వద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపగు ఆత్మ మీకు అనుగ్రహించును. ఆయన వెళ్ళిన తర్వాత మాత్రమే ఆత్మదేవుడుగా దిగి వస్తాడు. 16వ అధ్యాయం 7వ వచన భాగంలో నేను వెళ్ళకుండా ఆయన రాడని ప్రభు చెబుతూ ఉన్నాడు. అంటే యేసు ప్రభువారు వెళ్ళిపోయిన తర్వాత ఆత్మదేవుడు దిగి వస్తాడని ప్రభువారే. హృదయాలు కలవరపడవద్దు, హృదయాలు దేనికి అధైర్యపడవద్దు, నేను వెళ్ళిన తర్వాత సత్యస్వరూపగు ఆత్మ, పరిశుద్ధాత్మ, ఆదరణకర్తగా దేవుడు దిగి వస్తాడని ప్రభువు చెప్పినట్లుగా చూస్తూ ఉన్నాం. అదే లోకాసు వార్త 24వ అధ్యాయము 49వ వచన భాగంలో ప్రభువారు పలికిన మాట ఏమిటంటే 49వ వచన భాగంలో ఇక్కడ ఏముంది, ఇదిగో నా తండ్రి వాగ్దానం చేస్తున్నది మీ మీదకి పంపుచున్నాను, మీరు పైనుండి శక్తి పొందురని నిలిచి ఉండుడి. తండ్రి చేత వాగ్దాన పొందిన ఆత్మని మీకు పంపిస్తూ ఉన్నానని తండ్రి పలికిన మాటలు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అంటే యేసుక్రీస్తు ప్రభువారు వెళ్ళిపోయిన తర్వాత భూమి మీదకి పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చిన సంగతి బైబిల్ గ్రంథములో మనం తేడాగా చూస్తూ ఉన్నాం. గమనించండి, ఆయన వెళ్ళిపోయిన 10 రోజులకి పెంతెకోస్తు పండగ నాడు ఆత్మదేవుడు దిగి వస్తాడు. పెంతెకోస్తు అనగా 50 దినములు అని అర్థము. 40 రోజు అని వెళ్ళిపోతే 10 దినాలకు 40 + 10 50. పెంతెకోస్తు అనగా 50 దినాలు అని అర్థం. వాళ్ళందరూ ఒక దగ్గర కూర్చొని ఉన్నప్పుడు
పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చి వారిని కమ్ముకున్నప్పుడు వారు ఏ విధంగా శక్తిని పొందుకుంటారు చూడండి. అపోస్తుల కార్యము 2వ అధ్యాయము. పెంతెకోస్తు అను పండుగ దినమున వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూర్చొని ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా అనగా పరిశుద్ధాత్మ దేవుడు దిగి వస్తున్న సందర్భాన్ని మనము చూస్తూ ఉన్నాం. గమనించండి, తండ్రి అయిన దేవుడు ఆయన పని చేశాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన పని నెరవేర్చారు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆత్మదేవుడుగా ఆయన దిగి వచ్చి ఇప్పటికీ ఆయన కొనసాగుతూనే ఉన్నాడు. ఆ పెంతెకోస్తు దినమందు దిగి వచ్చిన పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పటికీ ఆయన కొనసాగుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడు ఆత్మదేవుడు వెళ్ళిపోతాడు అని చూస్తే ఆ మధ్యాకాశానికి వచ్చి కడబోర ఊదినప్పుడు ఆత్మదేవుడు వెళ్ళిపోతాడు. అంతవరకు మన మధ్యలో పరిశుద్ధాత్మ దేవుడు సంచారము చేస్తాడు. మనం ఏ పని చేస్తున్నామో ఆయన చూస్తూ ఉంటాడు. ఎలాగ జీవిస్తున్నామో ఆయన చూస్తూ ఉంటాడు. ఎలాగ ప్రవర్తిస్తున్నామో ఆయన చూస్తూ ఉంటాడు. ఎలాగ వ్యవహరిస్తున్నామో ఆయన చూస్తూ ఉంటాడు. ఎలాగ మందిరానికి వస్తూ ఉన్నామో ఆయన చూస్తూ ఉంటాడు. ఎలాగ సమయాన్ని కేటాయిస్తున్నామో ఆయన చూస్తూ ఉంటాడు. ఎలాగ విధేయత కలిగి ఉన్నామో ఆయన చూస్తూ ఉంటాడు. ఎలాగ మనము లోబడుతున్నామో ఆయన చూస్తూ ఉంటాడు. ఎలాగ ఎదురుస్తున్నామో ఆయన చూస్తూ ఉంటాడు. ఎలాగ గొప్పలు కావాలనుకుంటున్నామో ఆయన చూస్తూ ఉంటాడు. ప్రతిదీ కూడా ఆత్మదేవుడు చూస్తున్నవాడుగా మనం చూడాలని జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన చేసే దేవుడు చూడలేదులే అనుకుంటావు. ఆత్మదేవుడు ప్రతి చోట సంచారం చేస్తున్నట్లుగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. నీవు చేస్తున్న ప్రతి పనిని లెక్కించే దేవుడిగా మన మధ్య ఉన్నాడని జ్ఞాపకం చేసుకోవాలి. నువ్వు మంచి చేసినా, నువ్వు కీడు చేసినా, అబద్ధపు మాటలు మాట్లాడినాక చదువుకున్నాము కదా, నా మీద కపటపు మాటలు మాట్లాడుతున్నారు, అసూయ మాటలు మాట్లాడుతున్నారు, గర్వపు మాటలు మాట్లాడుతున్నారు. నేను వారి మీద ప్రేమను చూపిస్తే నా మీద వారు కీడు చేస్తున్నారు. కాబట్టి నేను వారి కోసం మానక పాదం చేస్తున్నప్పుడు దేవుడు చెప్పాడు, వారి ఉద్యోగం ఓడిపోయిద్ది, వారి బిడ్డలు అనాథులు అవుతారని దేవుడు స్వయంగా మాట్లాడుతున్నాడు. గమనించండి. కాబట్టి మనం చూస్తున్నది, మనం చేస్తున్న ప్రతిదానికి కూడా పరిశుద్ధాత్మ దేవుడు లెక్కిస్తున్నట్లుగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనం మాట్లాడేది ఎవరికో తెలియదు అనుకుంటాం, ఆత్మదేవుడు లెక్కిస్తాడు. మనం చేస్తున్న దేవుడు తెలియదులే అనుకుంటాం, పరిశుద్ధాత్మ దేవుడు లెక్కిస్తాడు. మనం చేసేది మోసపు క్రియలు ఎవరు చూడలేదు అనుకుంటాం, పరిశుద్ధాత్మ దేవుడు లెక్కలోకి తీసుకుని వస్తాడు. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్య ఆత్మదేవుడిగా సంచారం చేస్తున్నాడండి. కొందరు గమనించండి, మేము ఏం చేస్తున్నా పర్లేదులే, ఎలా జీవిస్తున్నా పర్లేదులే అని అనుకుంటాము. కానీ దేవుడు చూస్తున్న దేవుడుగా, ఆత్మదేవుడికి మన మధ్య సంచారం చేసి మీకు సమస్తం బోధించువాడు ఆయనని లేఖనాలు వర్ణిస్తున్నాయి. కాబట్టి ఆత్మదేవుడు మన మధ్యలో ఉన్నాడు. కాబట్టి మా స్థితిగతులు మార్చుకోవాలి. రక్షించబడిన తర్వాత ఎలాగ జీవించాలో చాలా జాగ్రత్తగా జీవించకపోతే ఆ ఆత్మదేవుడు మన గురించి సాక్ష్యం ఇచ్చే గడి కూడా రాబోతుందని జ్ఞాపకం చేసుకోవాలి. ఆ బాప్తిసం పొందే కదా, నిద్ర రాకపోతే మళ్ళీ ఎలా జీవించినా పర్లేదే, రాకపోతే మళ్ళీ ఎలాగున్నా పర్లేదు అనుకుంటావు. కానీ మన మధ్య సంచరిస్తున్న ఆత్మదేవుడు నిన్ను చూస్తున్న వాడుగా జ్ఞాపకం చేసుకోవాలి. మరి ముఖ్యముగా దేవుని బిడ్డల మీద ఆయన జాగ్రత్తగా పరిశీలిస్తాడు. దేవుడిని నమ్మిన బిడ్డల మీద ఆయన జాగ్రత్తగా పరిశీలిస్తాడు. రక్షణ పొందిన బిడ్డల మీద మరి జాగ్రత్తగా ఆయన పరిశీలిస్తాడు. ఎట్లా మాట్లాడుతున్నావు, ఎట్లా వెళుతూ ఉన్నావు, ఎట్లా జీవిస్తూ ఉన్నావు, నువ్వు ఆత్మీయంగా బలపరచబడుతున్నావా, సంఘంలో స్థిరంగా ఉంటున్నావా, ప్రార్థన చేస్తున్నావా, ఆరాధనలో పాల్గొంటున్నావా, మందిరానికి వస్తున్నావా, ప్రతిదీ కూడా లెక్కించే పని ఆత్మదేవుడి దాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఆత్మదేవుడే ఆయన పని అయిందే, ఆ పని అయింది. ఎంతవరకు అంటే కడబోర బోధి సంఘం ఎత్తబడేంత వరకు కూడా, మధ్యాకాశానికి వచ్చి సంఘం ఎత్తబడేంత వరకు కూడా ఆయన పని చేస్తుంటాడు. ఆయన
కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలని జ్ఞాపం చేస్తున్న ఈ దినమందు లేఖన భాగములలో ఎలాగా జీవించినా పర్లేదు అనుకుంటా కానీ ఆత్మదేవుడు ప్రతి ఒక్కరిని కూడా చూస్తున్నాడని జ్ఞాపం చేసుకోవాలి. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఎప్పుడైతే ఆత్మదేవుడు దిగి వచ్చాడో వారు పరిశుద్ధాత్మతో వారు అభిషేకించబడ్డారు. పరిశుద్ధాత్మతో వారు నింపబడ్డారు. దురాత్మ వేరు, పరిశుద్ధాత్మ వేరు. చాలా జాగ్రత్త వినాలి. దురాత్మ వేరు, పరిశుద్ధాత్మ వేరు. దురాత్మ వేరు. దురాత్మ దూరిందంటే ప్రార్థన ఆటంకపరుస్తాడు, ప్రార్థన సాగనీయడు, కుటుంబాలు అల్లకల్లం చేస్తాడు. దురాత్మ వేరు, పరిశుద్ధాత్మ వేరు. పరిశుద్ధాత్మ దేవుడు నిలబెడతారు, దురాత్మ నిన్ను పడేస్తుంది. చాలా జాగ్రత్త వినాలి. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను అభిషేకిస్తాడు, ఆ దురాత్మ నిన్ను విశ్వాసం లేకుండా నిన్ను తొలగిపోయేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను దేవుళ్ళలో నిలబెడితే దురాత్మ నిన్ను దేవుళ్ళ నుండి లాక్కొని పోయిద్ది. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఆశీర్వాదం వైపు నడిపిస్తూ ఉంటే సాతాను నిన్ను లోతు వలె శాపాల వైపు నడిపిస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఒక ప్రత్యేకమైన బిడ్డగా ఏర్పాటేస్తే దురాత్మ నిన్ను నీ మీద ఎట్లా నిందలు మోపాలి, నేను ఎట్లా అపాలు పాలు చేయాలి, నేను ఎట్లాగా అవమానపరచవాలని అని ఈ పని చేస్తాడు. మరి ఎక్కువగా విశ్వాసంలో దూరుద్ది. సాతాను ఎక్కువగా దూరిపోయి ఒక విధంగా మాట్లాడే విధంగా సాతాను వాడుకుంటుందని జ్ఞాపకం చేసుకోవాలి. అది బహుభయంకరంగా వాడుకుంటుందండి. అంటే భక్తుల్లో దూరిపోవాలా, చాలామంది భక్తుల్లో దూరిపోయి ఎట్లాగా గాయడు సీమల్లో దూరిపోయి ఏ విధంగా నాశనం చేస్తుందో వాక్యం సెలవిస్తుంది కదా. మరెక్కువ విశ్వాసులు దూరిపోయి ఒక విధంగా మాట్లాడే విధంగా విశ్వాసుల్ని ఒక సాధనంగా వాడుకునేదా జ్ఞాపకం చేసుకోవాలి. అంటే పరిశుద్ధాత్మ దేవుడు మనిషిని ప్రత్యేకిస్తే దురాత్మ శక్తి మనిషిని ఆ పాలు వేసిద్ది, అది అవమానానికి దారితీస్తుంది. ఈ యొక్క వ్యత్యాసాలు మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఈ విధంగా పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నిలబెడితే ఆ దురాత్మ నిన్ను పడేస్తుందని జ్ఞాపకం చేసుకోవాలా. ఎక్కడ పడిపోతావో నీ వీక్నెస్ ఏమిటో ఆ దురాత్మ నిన్ను తేడాగా చూస్తాడు. అంటే ఒక పక్క పరిశుద్ధాత్మతో నిన్ను చూస్తాడు, మరొక పక్క ఆ దురాత్మ నిన్ను చూస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను విశ్వాసం ఎట్లా నడిపించాలో చూస్తూ ఉంటే దురాత్మ నిన్ను ఎట్లా దేనికి లోనై పడిపోతావా. సంవత్సరం ఉన్నాడు, సంవత్సరం దేన్ని పట్టుకుంటే లోనైపోతాడని పట్టుకుందో అది వల వేసింది, అది ఎరా వేసింది, చివరికి పడిపోయాడండి. అంటే దురాత్మ నువ్వు దేనికి ఆకర్షిత పడిపోతావు, నువ్వు ఏది జీవిస్తే పడిపోతావు అనేది అది నీ ముందు పెట్టేస్తుంది అనమాట. పెట్టినప్పుడు దాని బానిసై పడిపోయినప్పుడు చివరికి నేను లేపడానికి కూడా ఆస్కారం ఉండదని జ్ఞాపకం చేసుకోవాలి. అంటే మీరు పరిశుద్ధాత్మ పొందుకున్నప్పుడు ఆత్మాభిషేకంతో వాక్య శక్తి అనుగ్రహించిన కొలది వారు మాట్లాడుకుంటూ వచ్చారు. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, అంతేకాని చనిపోయిన వారు మరి దురాత్మలు అవుతారని అక్కడ రాయబడలేదండి. చనిపోయిన ఆత్మలు మళ్ళీ దేలుగా మార్చబడతారని అక్కడ రాయబడలేదండి. అది మీరు వ్యతిరేకమైన బోధ వినొద్దండి. కాబట్టి దురాత్మ ఉంది, పరిశుద్ధాత్మ ఉంది. పరిశుద్ధాత్మ నిన్ను గమనించండి, ఏం చేస్తాడంటే నిన్ను ప్రత్యేకపరుస్తాడు. పరిశుద్ధాత్మ నిన్ను ప్రత్యేకపరుస్తాడు. పరిశుద్ధాత్మ నిన్ను అభిషేకిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను సర్వసత్యంలో నడిపిస్తాడు. మాట్లాడొద్దమ్మా, కూర్చోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు ప్రత్యేకపరుస్తాడు, అభిషేకిస్తాడు, సర్వసత్యంలో నడిపిస్తాడు, పాపాలను ఒప్పింపజేస్తాడు, నిన్ను భద్రపరుస్తాడు. ఇది పరిశుద్ధాత్మ ఆ శక్తి యొక్క పని. ఆ దురాత్మ శక్తి ప్రత్యేకంగా ఉండవలసిన నీ జీవితంలో మరకేసే పని దురాత్మ పని. అలాగే అభిషేకించబడిన నీ జీవితంలో అభిషేకంలో చేసే పని దురాత్మ శక్తి పని. సత్యంలోనికి నడుస్తున్నప్పుడు నీ సత్య మార్గాన్ని వీడి వేరొక మార్గం ఎంచుకునే మార్గం చూపించేదే దురాత్మ పని. నీ పాపాలు ఒప్పుకోకుండా నీకు హృదయము ఒక బండలాంటి హృదయంగా మార్చే
పని దురాత్మ పని. దీని దేవుని రాకడ కొరకు సిద్ధపడే యొక్క శక్తి ఎవరంటే పరిశుద్ధాత్మ శక్తి. అలాగే నిన్ను సిద్ధపడకుండా బుద్ధులని కన్నికలుగా చేసే పని ఎవరంట దురాత్మ పని. వెళ్దాములే, వెళ్ళపోతే మళ్ళీ ఈరోజు వెళ్ళపోతే ఏమైందంట, ఈరోజు చేయకపోతే ఏమైందంట, ఈరోజు ప్రార్థన చేయకపోతే ఏమైందంట, వెళ్ళపోతే ఏమైందంట అంట అనేది దురాత్మ శక్తి చేసే పని. అది వెళ్ళిపోవాలి, చెయ్యాలి అనే చేసే పని ఎవరంట? సన్నిధి తీసుకోమ్మా, దేవుడు వేసే పని. కాబట్టి దేవుని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. ఇవి పరిశుద్ధాత్మ చేస్తున్నప్పుడు అవి కార్యాలు. ఇవి నేను కొన్ని చూపిస్తా. లోకాసు వార్త 1వ అధ్యాయము తీయండి ఒకసారి. లోకాసు వార్త 1వ అధ్యాయము 67వ వచన భాగములో తాగండమ్మా. మరియు అతని తండ్రి జకరియా పరిశుద్ధాత్మ పూర్ణుడై ప్రవచించాడు. ఎవరు ప్రవచించింది చెప్పాలి? ఎవరు? జకరియా. ఇదంతా కూడా యేసుక్రీస్తు గురించి, రక్షణ గురించి, విమోచన గురించి ఇక్కడ జకరియా ఆత్మాభిషేకము కలిగి ప్రవచిస్తూ ఉన్నాడు. అంటే మనుషులు పరిశుద్ధాత్మతో నింపబడతారు అనేది ఇక్కడ లేఖనాలు చదివిస్తూ ఉన్నాయి. మళ్ళగా లోకాసు వార్త 1వ అధ్యాయం 41వ వచ్చిన భాగంలో ఎలిజబెత్ మరి యొక్క వందనముచ్చనము వినగానే ఆమె గర్భములో శిశువు గంతులు వేసెను. అంతటా ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో చెప్పాలా, పరిశుద్ధాత్మతో నిండుకునినదై బిగ్గరగట్ల నేను చాలండి. ఇక ఈమెవరు చెప్పాలా? ఈమెవరు? ఎలిజబెత్ కూడా పరిశుద్ధాత్మతో నింపబడి మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అక్కడేమో జకరియా నింపబడ్డాడు, ఇక్కడేమో ఎలిజబెత్ నింపబడింది. లోకాసు వార్త 2వ అధ్యాయము 25వ వచ్చిన భాగములో యెరూషలేమునందు సిమెయోను మనుషుడు ఉండెను. అతడు నీతిమంతుడు, భక్తిపరుడయుండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. 26లో అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడెను, ఆత్మవశుడైనట్లుగా లేఖనాలు. అంటే ఇక్కడ సిమెయోను కూడా పరిశుద్ధాత్మతో నింపన్నట్లుగా లేఖనాలు చూస్తూ ఉన్నాం. లోకాసు వార్త 4వ అధ్యాయము 1వ వచనములో యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నది నుండి దిగి 40 దినములు ఆత్మచేత అరణ్యములో నడిపించబడెను. యేసు ప్రభువారు కూడా పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. అలాగే అపోస్తుల కార్యము ఒక వ్యక్తి గురించే కాదు. 2వ అధ్యాయము 4వ వచ్చిన భాగము చూద్దాం. అపోస్తుల కార్యములు ఆగండమ్మా, నేను చదువుతానండి. 4వ వచ్చిన భాగము అందరూ అని ఉంది ఇక్కడ. ఏంటంట? ఇంతకెవరు? జకరియా ఒక వ్యక్తి, ఎలిజబెత్ ఒక వ్యక్తి, సిమెయోను ఒక వ్యక్తి. అలాగే ఇంకెవరంటే యేసు ప్రభువు వారు ఒక్కరుగా పొందుకున్నది వేరు. ఇక్కడేమో అందరూ, అనగా అందరూ చోట కూర్చున్నప్పుడు అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆత్మ వారికి వాక్కు శక్తి అనుగ్రహించిన కొలది వారు అన్ని భాషలతో మాట్లాడుసాగారు. ఇక్కడ అందరూ నింపబడ్డారు. మరలా అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 38వ వచ్చిన భాగములో చూడండి ఒక్కసారి. పేతురు మారమనస్సు పొంది పరక్షమాపణ నిమిత్తం ప్రతివాడు బాప్తిస్మం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ వరాన్ని పొందుకుంటా. సంఘ సభ్యులందరూ కూడా చూడండి వాక్యానికి ఎంత తేడాగా మాట్లాడుతుందంటే, ఒకటేమో ఒక సభ్యుడు పొందుకోవచ్చు, అలాగే ఒక గుంపు పొందుకోవచ్చు, సంఘమంతయు పొందుకోవచ్చు. అంటే తారతమ్యము లేకుండా తన బిడ్డలు నమ్మిన వారికి పరిశుద్ధాత్మతో నింపబడే శక్తి సామర్థ్యము ఈ లోకములో దేవుడు ప్రతి ఒక్కరికి ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే పరిచర్య చేస్తున్న వారు చూడండి, అపోస్తుల కార్యములు 6వ అధ్యాయము 5వ వచ్చిన భాగములో
చూడండి, అపోస్తుల కార్యములు 6వ అధ్యాయము 5వ వచ్చిన భాగమును మనం ధ్యానిస్తున్నప్పుడు, అయితే మేము ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును నిరతంగా ఉన్నామని చెబుతూ, ఈ మాట జనసమంతటికి ఇష్టమైన వారు చెబుతూ వారు విశ్వాసముతో పరిశుద్ధాత్మ నిండుకొని వారే అని ఇక్కడ రాయబడుతుంది. ఇక్కడ 7 పరిచర్యకి వెళుతున్న 7 బిడ్డలు యవనస్తులు కూడా పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. అంటే మనము సంఘములో పరిచర్య చేయాలంటే ఆత్మచేత నింపబడాలి. ఆషామాషిగా కాదు. నువ్వు సంఘములో పనిచేస్తున్నావంటే నువ్వు ఆత్మతో నింపబడితే మాత్రమే పనిచేస్తావు తప్ప వేరేగా పనిచేయ చేయవు. వీరు పరిచర్యకి వెళ్ళే వాళ్ళు ఆత్మ నింపబడ్డారు, ఆదిమ సంఘములో పనిచేశారు, అలాగే అనేక ప్రాంతాలు విరివిగా వారబడ్డారని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. అంటే గమనించండి, ఒక సభ్యుడు కాదు, ఒక సమూహము కాదు, సంఘము కాదు, దేవుని పరిచర్యలో పాల్గొన్న ప్రతి ఒక్కరు, అనగా నమ్మి బాప్తిస్మం పొందిన ప్రతి ఒక్కరి మీదకి ఆత్మదేవుడు దిగి వస్తాడని జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. 2 చేతులు పైకి హల్లెలూయా. ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయా, ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయా, జీవనదినే మా హృదయములో ప్రవహింప చేయుమయా, జీవనదినే మా హృదయములో ప్రవహింప చేయుమయా, ఎండిన ఎముకలన్నీయు తిరిగి ఇరవై 24వ అధ్యాయము 49వ వచ్చిన భాగంలో ఇక్కడ ఏముందంటే, ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదకు పంపుచున్నాను, మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణములు నిలిచి ఉండండి. ప్రభు ఇక్కడ వాగ్దానం చేశాడు. ఏమని? ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసినది మీకు మీ మీదకి పంపుచున్నాను. మొట్టమొదటగా మనము తండ్రి చేత వాగ్దానం పొందుకున్నాం. దేవుడు మనకు వాగ్దానం చేశాడు. ఏమని?
మీ మీదకి ఆత్మను పంపిస్తూ ఉన్నాను అని, శక్తిని పంపిస్తూ ఉన్నాను అని. ఆ శక్తి రావాలంటే వెళ్ళిపోవాలి కదా అని ప్రభు చెప్పాడు ఆల్రెడీ. అయితే మొట్టమొదటిగా యేసు ప్రభు వారు బతికున్న దినాలలో అనేకమైన వాగ్దానాలు ఇచ్చాడు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత వాగ్దానాలు ఇచ్చాడు. ప్రతి వాగ్దానం మన మేలు కొరకే ఇవ్వబడుతూ ఉంది. అయితే దేవుడు చేసిన వాగ్దానము ఏమిటి అని ధ్యానిస్తున్నప్పుడు తన బిడ్డలకు మనకి ఇస్తున్న వాగ్దానము ఏమిటంటే మీరు పైనుండి శక్తిని పొందుకుంటారనే వాగ్దానము మన తండ్రి ద్వారా పొందుకున్నాం. గమనించండి, అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 33వ భాగములో, కాగా ఆయన దేవుని కుడి పార్శ్వమునకు హెచ్చించబడి పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానమును తండ్రి వలన పొంది మీరు చూచుచు మీరు వినుచున్న దీనిని కుమ్మరించి ఉన్నాడు. తండ్రి వలన పొందిన వాగ్దానమును మీరు పొందారు, మీరు చూస్తున్నారు, మీరు వినుచున్నారని ఇక్కడ బయలుపరచబడిందండి. అంటే యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన ఆ వాగ్దానము ఆల్రెడీ బయలుపరచబడింది. మీరు చూస్తున్నారు, మీరు వినుచున్నారని ఇక్కడ తేటగా బయలుపరచబడుతూ ఉంది. ఆ వాగ్దానం గురించి మీరు అపోస్తుల కార్యము 1వ అధ్యాయము 4వ భాగములో ఆయన వారికి కలుసుకునేలాగూ ఆజ్ఞాపించెను. యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుకోమన్నాడు. 2వ అధ్యాయం 1వ వచనంలో కనిపెడుతూ ఉన్నారు. ఆత్మను దిగి వచ్చాడు. 2వ అధ్యాయం 33వ వచనంలో బయలుపరచబడుతుంది. అంటే దేవుడు మనకు ఏ వాగ్దానం ఇచ్చాడో ఆ వాగ్దానము బయలుపరచబడుతూ ఉంది. అది నీకు ఏ వాగ్దానమైనా కావచ్చు. వాగ్దానములు అన్నీ యేసుక్రీస్తులో అవును అన్నట్టుగానే కనబడుతూ ఉన్నాయి. అవి నిజముగా క్రీస్తులో నెరవేర్చబడుతూ ఉన్నాయి. మీ తలలో పైకి లేపండి, నా వైపు చూడండి. ఇప్పుడు తేటగా చాలా విషయాలు మీకు చెప్పడం జరిగింది. రాసుకునే క్రమము మన దగ్గర లేదనుకుంటా. చాలా వందనాలు మీకు. హల్లెలూయా. కాబట్టి లేఖనాలు వర్ణిస్తూ ఉన్నాయి, వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు అని వాక్యం సెలవిస్తూ ఉంది. వాగ్దానం చేసిన వ్యక్తి నమ్మదగిన వాడు. ముందు చేసిన వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన వాడు. ఆయన నమ్మదగిన దేవుడు కాబట్టి వాగ్దానం చేసిన దేవుడు బయలుపరిచాడని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనం కొన్ని వాగ్దానం చేస్తాం, నెరవేర్చాం. కష్టం వచ్చినప్పుడు ప్రభు అని గట్టక్కి వదిలేస్తాం వాగ్దానమును. నెరవేర్చిన తల్లులు చాలామంది ఉన్నారు నేటికి కూడా. నువ్వు ఉద్రేకముతో సంతోషముతో దేవుని సన్నిధుల్లో చెప్పండి, ప్రతి వాగ్దానం నెరవేర్చకపోతే దేవుని సన్నిధుల్లో అది నెరవేర్చబడేంత వరకు దేవుడు వెంటాడతాడు. ఫస్ట్ 10 రూపాయల వాగ్దానం ఒప్పుకుంటే అది నెరవేర్చకపోతే 100 పోతాయి, చివరికి 10 ఇస్తావు. జ్ఞాపకం చేసుకోవాలి. అవి మన వాగ్దానాలు. మనం వాగ్దానం చేస్తాం, నెరవేర్చబడం కొన్నిసార్లు. కానీ ఆకాశానికి భూమికి మధ్యలో ఆడని యేసు ప్రభువు వారు దేవుని ద్వారా బయలుపరచబడిన వాగ్దానములు బయలుపరిచాడు, మనం పొందుకున్నామని జ్ఞాపకం చేసుకోవాలి. అంటే వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు అని జ్ఞాపకం చేసుకోవాలి. శారమ్మకి అబ్రహాం భార్య శారమ్మే కదా, బిడ్డల పుట్ర తెలుసు. కానీ చాలామంది ఈ ముసలమ్మకి బిడ్డలు పుడతారా అనుకోవచ్చేమో. ఎంత గొప్ప ఆస్తికి నాకు బిడ్డలేరయ్యా అని శారమ్మ బాధపడుతున్న గడిలో ఉన్నాయి. కానీ దేవుడు దర్శించాడు, వచ్చాడు. మీటికి నిర్ణయ కాలంలో నీకు కుమారుణ్ణి, అది వాగ్దానం. అది అక్కడ ఆస్కారం లేదు. అప్పటికే అబ్రహాం వయసు ఎంతమ్మా?
శారమ్మ వయసు ముసలిది అయిపోయింది, బిడ్డల పుట్ట ఆస్కారం లేదు. కానీ గర్భసారము అది మృతతుల్యమైన కూడా సిగురింపు చే సామర్థ్యం కలిగిన మన దేవుడు. ఎంత గొప్ప దేవుడు ఆయన! ఆయన వాగ్దానం బయలుపడి, ఆయన వాగ్దానము చెప్పిందంటే అది తప్పక అది నెరవేర్చబడవలసింది. తన బిడ్డల విషయంలో వాగ్దానము చెప్పిందంటే అది తప్పక అది నెరవేర్చే దేవుడిగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన ప్రభువు చెప్పాడు, దేవుడు మీ కొరకు వాగ్దానమును సిద్ధపరిచాడు, అది బయలుపరచబడుతూ ఉంది, మీరు చూస్తున్నారు, వింటున్నారని లేఖనాలు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మన దేవుడు వాగ్దానములు ఇచ్చేవాడు అని మనం చూస్తూ చూడండి. ఒకసారి ఈ వాగ్దానం అనేది అపోస్తుల కార్యం 2వ అధ్యాయము 39వ భాగములో చూడండి. 2వ అధ్యాయము, ఈ వాగ్దానమును మీకును మీ పిల్లలకును దురస్తులకు అనగా ప్రభు అయిన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వాళ్ళందరికీ అంటే చాలండి, ఈ వాగ్దానములు అనేవి ప్రతి ఒక్కరికి, తన యొద్దకు వస్తున్న ప్రతి ఒక్కరికి, తాను దేవుని చేత పిలబడిన ప్రతి ఒక్కరికి దేవుని చేత వాగ్దానములు బయలుపరచబడుతూ ఉన్నాయి. దీని గురించి వక్కాణిస్తూ పౌలు గారు చెరబట్టబడిన తర్వాత అపోస్తుల కార్యములు 26వ అధ్యాయంలో గొప్ప సాక్ష్యం ఇస్తారు. చూడండి ఒకసారి. అపోస్తుల కార్యములు 26వ అధ్యాయము అగ్రిప్ప రాజు దగ్గర తాను చెబుతున్న సాక్ష్యము ఏమిటంటే 7వ భాగములో, మన 12 గోత్రముల వారు ఎడదయగా దివారాత్మ దేవుడు సేవించుచు ఆ వాగ్దానమును పొందుతామని నిరీక్షిస్తున్నారు. ఓ రాజా, ఈ నిరీక్షణ విషయమై యూదులు నా మీద నేరములు మోపిరి, దేవుడు మృతులను లేపును సంగతి నమ్మదగినని మీరు ఎలా ఎంచుతున్నారు? నజరేయుడైన యేసు నామమున విరోధముగా అనేక కార్యము చేయవలని నేను అనుకుంటుని యెరూషలేములోను ఇలాగూ చేసిస్తుంది. చూడండి 12 గోత్రముల వారు ఏ విధంగా అయితే వాగ్దానము గురించి వారు నిరీక్షిస్తున్నారు, ఆ నిరీక్షణ బయలుపరచబడుతూ ఉంది. అంటే ఆయన 12 గోత్రాల వారే మాత్రమే కాదు, ఈ స్థలం వాళ్ళ లోకము కూడా వారు ఎదురు చూస్తున్న వాగ్దానము బయలుపరచబడుతూ ఉందని ఇక్కడ పౌలు గారు సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. అంత మాత్రమే కాదు, ప్రవక్తలు కూడా వారు ఆ వాగ్దానం గురించి వారు ఎదురు చూస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి అలాగే అబ్రహాము కూడా వాగ్దానం పొంది చూడండి. రోమాపత్రిక 4వ అధ్యాయము అబ్రహాము విషయాన్ని జ్ఞాపకం చేస్తా. రోమాపత్రిక 4వ అధ్యాయము 20వ భాగం చూడండి. 4:20, ఆ విశ్వాసం వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహపడమ్మా గుడారం దగ్గరకు వచ్చి చక్కగా భోజనం చేసిన తర్వాత, భోజనం తిన్న తర్వాత వాళ్ళు భోజనం చేసి వెళ్తూ ఉంటే శారమ్మ నవ్వింది కదా. ఎవరు నవ్వారు? శారమ్మ. అబ్రహాము సందేహపడల. మళ్ళా ఏముంది? 22వ భాగములో అనుచేత అది అతనికి నీతిగా ఎంచబడెను. 21వ సముద్రాన్ని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలం పొందిండు. ఎవరంట? ఆ విశ్వాసం వలన బలం పొందిండు. రూఢిగా నమ్మిండంతే. శారమ్మ నమ్మలేదు కానీ పడ్డదేమో, కానీ అబ్రహాం బలంగా నమ్మాడు. ఎంత బలంగా నమ్మాడు, అంత బలంగా నమ్మాడు. కాబట్టి దేవుడు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానాన్ని తన బిడ్డల పక్షాన నెరవేర్చుతున్న దేవుడు. అదే వాగ్దానం, అది పైనుంచి మీకు శక్తిని పొందుకుంటారు అని యేసు ప్రభు పలికిన మాట తండ్రి చేత బయలుపరచబడుతూ ఉంది. ఆ వాగ్దానములన్నీ మన కొరకేనని జ్ఞాపకం చేసుకోవాలి. అయితే ఆ వాగ్దానం పొందిన తర్వాత ఏమి జరిగిందంటే, పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు ఏంటంట? అపోస్తుల కార్యములు 1:8, అయినను
పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుకుంటారు. పరిశుద్ధాత్మ దేవుడు మీ మీదకి వచ్చినప్పుడు శక్తి పొందుకుంటారు. మీరేమి చేయాలి? వాగ్దానం పొందుకున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు ఆ వాగ్దానం ఏమిటది అంటే ఆత్మదేవుడు మన మీదకి దిగి రావటమే ఆ వాగ్దానము. ఆ వాగ్దానం ప్రకారము ఆత్మదేవుడు దిగి వచ్చి మనం కమ్ముకున్న మనం ఏమి చేయాలి? ఆత్మతో నింపబడిన ప్రతి ఒక్కరూ ఏమి చేయాలి? బాప్తిసం పొందిన తర్వాత యేసు ప్రభు వారు బాప్తిసం పొందిన తర్వాత బయటకు వస్తున్నప్పుడు పౌరులే ఆత్మతో దిగి వచ్చి కమ్ముకున్నప్పుడు యేసు ప్రభు బాప్తిసం పొందినట్లుగా ఆత్మతో అభిషేకించబడినట్లుగా వాక్యం సెలవిస్తూ ఉంది. అంటే బాప్తిసం పొందిన ప్రతి ఒక్కరి మీద ఆత్మదేవుడు అభిషేకిస్తాడు. అభిషేకం పొందిన తర్వాత మనం ఏమి చేయాలి? ఫస్ట్ ఏం చేయాలంటే ఒకటి చూద్దాం. గనుక మీరు శక్తి పొందేదరు గనుక మీరు ఏం చేయాలంట? యెరూషలేములోను యోదయ సమరయ దేశమునంతటా భూదిగంతం వరకు నాకు సాక్షులుగా ఉండాలి. ఆత్మతో అభిషేకించబడిన ప్రతి ఒక్కరు, ఆత్మతో నింపబడిన ప్రతి ఒక్కరు ఏం చేయాలంట? సాక్షులుగా ఉండాలి. ఏముండాలంట? సాక్షులుగా ఉండాలి. ఎవరు? వాగ్దానము చేత, అనగా తండ్రి చేత వాగ్దానం పొందిన మనందరము కూడా ఏ వాగ్దానం పొందుకున్నామో ఆ వాగ్దాన ప్రకారము ఎంతమంది బిడ్డలైతే ఆత్మతో నింపబడిన ప్రతి ఒక్కరు కూడా సాక్షులుగా ఉండాలి. ఆ సాక్షులు 4 రకాలు. మొదటి రక సాక్షులు ఎవరు చూద్దాం. శక్తి పొందుకున్న ప్రతి ఒక్కరు, ఆత్మ పొందుకున్న ప్రతి ఒక్కరు, అభిషేకించబడిన ప్రతి ఒక్కరు ఏమి చేయాలంటే సాక్షులుగా ఉండాలి. సాక్షులుగా ఉండాలి. అది మొదటి సాక్షి ఏంటంటే మొదటిగా యెరూషలేములోను సాక్షులుగా ఉండాలి అంట. చెప్పాలి, ఎక్కడ ఉండాలంట? ఎక్కడ ఉండాలంట? యెరూషలేములో సాక్షులుగా ఉండాలి. గమనించండి. అలాగే ఆత్మతో నింపబడిన ప్రతి ఒక్కరు, అభిషేకించబడిన ప్రతి ఒక్కరు, ఆత్మపూర్లైన ప్రతి ఒక్కరూ సాక్షులుగా ఉండాలి. ఎక్కడంటే ఎక్కడంట? గట్టి చెప్పాలి, ఎక్కడ? యెరూషలేములో సాక్షులుగా ఉండాలి. గమనించండి. యెరూషలేములో సాక్షులుగా ఉండటము అంటే దీనిలో ఉన్న ఆత్మీయ అర్థం ఏమిటయ్యా అంటే యెరూషలేములో ఆయన సన్నిధి ఉంది. ఏముందంట? యెరూషలేములో ఆయన సన్నిధి ఉంది. అంటే ఆత్మతో నింపబడిన ప్రతి ఒక్కరూ దేవుని సన్నిధిలో నువ్వు సాక్షి బిడ్డగా ఉండాలి. దేవుని సన్నిధిలో నీ సాక్ష్య జీవితాన్ని బయలుపరచాలి. దేవుని సన్నిధిలో అస్థిరంగా ఉండటం కాదు. దేవుని సన్నిధిలో నామకార్థంగా ఉండటం కాదు. దేవుని సన్నిధిలో ఏదో వస్తున్నా పోతున్నామనే జీవితాలు మనలో అలవాటు చేసుకోవటం కాదు. దేవుని సన్నిధిలో మన సాక్షులుగా ఉండటానికి మనం ప్రయాసపడాలి. యెరూషలేములో దేవుని నామ ఘనత కొరకై ఏ విధంగా అయితే మందిరం కట్టబడిందో, యెరూషలేములో దేవుని యొక్క సన్నిధికి, అలాగే ఆయన యొక్క మూల కేంద్రం ఏ విధంగా అయితే ఏర్పాటు చేయబడిందో యెరూషలేము అనబడుతున్న ఆయన సన్నిధుల్లో ప్రతి ఒక్కరు కూడా సాక్షులుగా ఉండాలి. మన సాక్షి జీవితాన్ని దేవుని సన్నిధుల్లో మన బయలుపరచబడే విధముగా ఉండాలి. కాబట్టి ఆయన సన్నిధుల్లో మన సాక్షులుగా ఉండాలి. ఆయన సన్నిధిలో స్థిర జీవితాన్ని కలిగి ఉండాలి. ఏదో అస్థిర జీవితాలు మన జీవితాల్లో కలిగి ఉండకూడదు. ఏదో వస్తున్నా పోతున్నాము అని అస్థిర జీవితాలు మన జీవితాల్లో కలిగి ఉంటుంది. లోతైన అనుభవం ఎట్ట కలిగి ఉంటావు? నీ యొక్క విత్తనము భూమిలో వేసినప్పుడు అది లోతుకు పోతేనే కదా వృక్షంగా మారేది. నువ్వు దేవుని సన్నిధుల్లో దేవుని యొక్క మందిరము నాటబడి ఆ సన్నిధిలో నిలిచి ఉండి స్థిరంగా ఉండి లోతైన అనుభవంలో ఉన్నప్పుడే కదా, లేక జీవితం అనే దోణను లోతుకు నడిపించినప్పుడే కదా నువ్వు మేలు పొందుకునేది. అస్థిర జీవితం కలిగి నా జీవితం అనే దోణకు గాలితో పాన వచ్చిందయ్యా, కష్టం వచ్చిందయ్యా, వెళ్ళిపోతావు ప్రభు అంటే ఎట్ట కుదురుద్ది? మనలో ఉన్న పశ్చాత్తత్వాన్ని దేవుని సన్నిధిలో నువ్వు స్థిర జీవితంలో నువ్వు చూపించాలి.
నేను ప్రత్యేకుణ్ణి అని చెప్పుకోవటం కాదు, కానీ మనలో ఉన్న ప్రత్యేకత్వాన్ని దేవుని సన్నిధిలో నువ్వు స్థిర జీవితం కలిగి ఉన్నదాన్ని బట్టి కనబడుతూ ఉంది. నువ్వు ఫలిస్తున్నావా? నీ జీవితం అనే ఆ విత్తనము లోతునికి పోతా ఉందా? ఆ వృక్షం మారుతూ ఉందా? ఆత్మ ఫలాలు కలిగి ఉంటున్నావో లేదా అనేది అది అర్థమవుతూ ఉంది. అందుకే అన్నాడు, దేవుని సన్నిధికి ఎప్పుడు వెళ్ళాలి, ఎప్పుడు కనపడాలి, ఎప్పుడు దేవుణ్ణి నేను ఆనందించాలని భక్తులు కలిగి తపన చూస్తూ ఉన్నాం. కాబట్టి మన దేవుడి సన్నిధిలో మన స్థిర జీవితం కలిగి ఉండటానికి, మన సాక్షులుగా ఉండటానికి మొదటగా మనం ప్రయత్నం చేయాలి. శక్తిని పొందిన ప్రతి ఒక్కరు, ఆత్మ నింపిన ప్రతి ఒక్కరు కూడా మన దేవుని సన్నిధిలో వస్తూ నువ్వు సాక్షులుగా ఉండటానికి నువ్వు ప్రయత్నం చేయాలి. ఆ సన్నిధిలోనే దేవుడి గురించి నువ్వు సాక్షిగా ఉండటానికి నువ్వు సిద్ధపడుతూ ఉండాలి. పౌలు చేస్తున్న పని అదే. దేవుని చేత రక్షించబడి ఫస్ట్ ఆయన దేవుని సన్నిధిలో తన జీవితాన్ని సమర్పించుకొని, ఎన్ని హాటుపోట్లు వచ్చినా, సమస్యలు వచ్చినా, నా ప్రభు కొరకు నేను దేవుని సన్నిధిలో స్థిరంగా ఉంటా, గాలి తుఫాను వచ్చినా, జీవితం అనే ధ్వని మీదకి ఎన్ని వచ్చినా నేను తొలగిపోను అనే స్థిర జీవితం పౌల్లో కనబడుతూ ఉంది. అందుకే బతికొండ క్రీస్తు చావేతలామనే చెప్పగలిగిన మాట చూస్తున్నాం తప్ప మన జీవితాల్లో వెనక్కిపోయే అలవాటు ఉండకూడదు. అందుకే వాక్యం సెలవిస్తూ ఉంది, మన పొరుగు పందెంలో గుడి వద్దకే పోవాలి. అంటే ఫస్ట్ నువ్వు దేవుని సన్నిధిలో స్థిర జీవితము కలిగి సాక్షులుగా ఉండాలి. చాలా విషయాలు ఉన్నాయి దేవుని సన్నిధిలో గడిపిన వారు. గమనించండి, 12 గోత్ర వాళ్ళు కర్రలు తీసుకొచ్చి ఆ నిబంధన మనసు మీద పెట్టినప్పుడు, ఆ వాటితో పాటు అహరోను కర్ర కట్టినప్పుడు గమనించండి, పొద్దున్నే వచ్చినప్పుడు అన్నీ అలా పండుకో ఉన్నాయి. అహరోను కర్ర లేచి చిగురించి బాదం కాయలు కాసి పూలు కూడా పూసింది కదా. అది దేవుని సన్నిధిలో మన సాక్షులుగా నిలవటం అంటే అది సాదృశ్యంగా కనబడుతూ ఉంది. నువ్వు సాక్షులుగా ఉంటున్నప్పుడు, దేవుని సన్నిధిలో స్థిరంగా ఉంటున్నప్పుడు నువ్వు విస్తరిస్తావు. ఆ 11 కర్రలు, ఆ మిగతా ఆ కర్రలని కూడా అట్లాగే అవి జీవం లేని కర్రలుగా పడిపోయిన అహరోను కర్ర లేచి నిలబడి ప్రభు కొరకు ఒక సాక్షాత్తుగా కనబడుతూ ఉంది. వారు అరణ్యం ప్రయాణం చేస్తున్నప్పుడు ఎంతమంది అయితే ఆ కొండ వైపు చూస్తున్నప్పుడు గమనించండి, ఆ ఇత్తడి సర్పంకి వెళ్ళి చూసినప్పుడు తేరు చూసిన ప్రతి ఒక్కరు కూడా బతికారు, చూడని వారు అరణ్యంలోనే రాలిపోయారు. అంటే దేవుని సన్నిధిలో స్థిరముగా ఉండని వారేమో అనేక మంది అస్థిరంగా పడిపోతూ ఉన్నారు. ఆటుపోట్లు వచ్చినా, కష్టం వచ్చినా, నిందలు వచ్చినా, సమస్యలు వచ్చినా, ఎన్ని వచ్చినా వారు తట్టుకొని జీవించేవారు ఒక ఉన్నతమైన స్థాయికి ఉన్నట్లుగా లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. 7 సంవత్సరాలుగా అనే ప్రవక్తని భర్తని కోల్పోతే దేవుని సన్నిధిలో పరిశుద్ధ ఆత్మ గురించి ఆమె కనిపెడుచు స్థిరంగా జీవించినట్లుగా వాక్య భాగాలు ఉన్నాయి. మన దేవుని సన్నిధిలో స్థిర జీవితం కావాలి. దేవుని సన్నిధిలో నువ్వు పాతుకుపోవాలి. దేవుని సన్నిధిలో ఒక మగుటము లేని ఒక రాయిగా ఒక స్థిర జీవితం కలిగి ఉన్నప్పుడు అద్భుతాలు పొందుకుంటాం. రెండోది ఏంటంట చూడండి, యోదయా. ఒకటేమో యెరూషలేము అనగా దేవుని సన్నిధిలో సాక్షులుగా ఉండాలి. రెండోది ఏంటంట యోదయ అనగా నీ సొంత గ్రామంలో సాక్షులుగా ఉండాలి. నువ్వు దేవుణ్ణి మహింపరిచే బిడ్డగా ఉండాలి. నువ్వు సొంత ప్రాంతంలో దేవునికి అవమానకరంగా జీవిస్తున్నావా, లేక దేవుని సాక్షాత్మై జీవిస్తూ ఉన్నావా జ్ఞాపకం చేసుకోవాలి. నువ్వు జీవిస్తున్న ప్రాంతములో, నువ్వు జీవిస్తున్న స్థలములో, నీవు ఉంటున్న స్థలములో, నీ గృహములో, నీ ప్రాంతములో దేవునికి ఒక సాక్షాత్మై నీ జీవితాన్ని బయలుపరుస్తూ ఆ మహా గొప్పవాడురా అనే స్థాయికి, నీ పేరు నామ మహిమార్థమై వచ్చే స్థాయికి వెళ్ళిపోవాలి. కానీ మన పేరు చెప్పుకుంటే ఆ మధ్యలోకి పోకూడదయ్యా అనే స్థాయికి క్రైస్తవుల గురించి చెప్పకూడదు. నీ సొంత గ్రామంలో, నీ ఇంటిలో, నీ గ్రామంలో, నీ ప్రాంతంలో దేవుని యొక్క కీర్తిని నీ ద్వారా బయలుపరచబడుతుందా?
అది జ్ఞాపకం చేసుకోవాలా. ఒక మాదిరికరమైన జీవితాన్ని మనం కలిగి ఉన్నామా? గమనించండి, యేసు ప్రభు పక్కన చాలామంది తిరిగారు. 5,000 మంది ఆహారం పెడితే తిన్నారు, 7,000 మంది తిన్నారు, అన్నీ చేశారు. కానీ వాక్యం సెలవిస్తూ ఉంది, క్రీస్తు సంబంధులే ఆయనకు అప్పగించారని. ఆయన పక్కన తిరిగిన యోధా అప్పగించాడు. యోధా వ్యతిరేకమైన జీవితాలు కలిగి చివరి పతనానికి దాటేసుకున్నాడు తప్ప అది ఆశీర్వాదం కాదండి. ఆ ప్రాంతంలో ఒక సాక్ష్యము లేదు, యోధాకి సాక్ష్యము లేదు. కానీ పేరుకి మాత్రం తిరిగాడు యేసు ప్రభు పక్కన. ఈ పేరుకు మాత్రమే ఉన్న అనేక మంది అయ్యా ఆకలంటే అన్నం పెట్టాడు, అనేక మంది రోగాల పాలైతే స్వస్థపరిచాడు. మాకు యేసు ప్రభు వద్దు, మాకు బరబ్బానే అడిగాడు తప్ప ఆడ యేసుని ఎవరు కోరుకోలేదండి. చివరికి యేసయ్య పక్కన తిరిగి ఆర్థిక మంత్రిగా అన్ని చూసుకునే చివరికి ఏమైంది? యోధా గతి అభాసు పాలైంది. క్రైస్తవ జీవితంలో అది ఒక మగుటం లేని ఒక మచ్చగా కనబడుతూ ఉంది. జాగ్రత్త సుమా, నీవు ఉన్న ప్రాంతంలో దేవుడికి అవమానకరంగా జీవిస్తున్నావా? యోధా అతను ఉన్న ప్రాంతంలో దేవునికి అవమానకరంగా జీవించాడు. అక్కడ ఒక అడ్డొస్తున్న వాడు కనబడుతూ ఉన్నాడు. కానీ అతను చేసిన పని సర్వలోకానికి రక్షణ తీసుకొచ్చింది. అతను చేసిన సర్వలోకానికి యోధా లేకపోతే అనేక మంది ఉన్నారు అప్పగించే వాళ్ళే, కానీ ఆయన శిష్యుల్లో ఉన్న వాడే అప్పగించాడు. యేసయ్యతో తిరిగిన వాడే, యేసయ్యతో కూర్చున్న వాడే, యేసయ్యతో ఉన్నవాడే తిరగబడి చివరికి అప్పగించే స్థాయికి వచ్చేసాడు. కానీ ఏమైనా ఆశీర్వదించబడ్డా? ఎక్కడ కనబల యోధా చివరికి ఆత్మహత్యకు దారితీసబడ్డాడు. దేవుడి నుండి వేరైపోయాడు. గమనించండి. కాబట్టి నీవు సొంత ప్రాంతంలో ప్రభుకి నీ యొక్క క్రీస్తుని గురించి నువ్వు బయలుపరుస్తున్నావా, లేక అవమానకరమైన జీవితాలు కలిగి ఉంటున్నావా? జ్ఞాపకం చేసుకోవాలి. యెరూషలేము మరగా దేవుని సన్నిధిలో సాక్షిబిడ్డగా ఉంటావా? అలాగే యోధా ప్రాంతం మరగా నువ్వు ఉన్న ప్రాంతంలో నీకు సాక్ష్యం కనబడుతూ ఉందా? ఒక సాక్ష్యము నీ ద్వారా అనేక మంది పిలిపించుకోవాలి. ఒక సాక్ష్యము, అవును ఇతడు క్రీస్తు బిడ్డ, ఇతను భక్తిగా బాగుంది, ఇతను వాక్యం బాగుంది, ఇతను నడవడిక బాగుంది, ప్రవర్తన బాగుందని నీ సొంత ప్రాంతంలో, నీ సొంత గ్రామంలో, నీ గృహములో ఒక సాక్షార్థమైన జీవితాలు నీ ద్వారా బయలుపరచబడుతున్నాయా? వీడురా ప్రార్థనకి వెళ్తాడు కానీ మార్పు అనేది ఉండాలేదనుకుంటున్నావా? వెళ్తాడు ప్రార్థనకి, కానీ మార్పు లేదు అని అనిపించే స్థాయికి వెళుతున్నావా? నీ సొంత ప్రాంతంలోనే జాగ్రత్త సుమా. ఎవరు అప్పగిస్తారని వాళ్ళు ఎదురు చూస్తున్నారు, కానీ ఎవరో పడలేదు. కానీ చివరికి యేసయ్య పక్కన ఉన్న యోధా అప్పగించాడు. చివరికి చరిత్రహీనుడుగా తయారైపోయాడు. నీ సొంత ప్రాంతంలో నీ సాక్ష్యం ఎలాగుంది? లేక వ్యతిరేకమైన ఆలోచన యోధా కలిగి ఉన్నట్లుగా వ్యతిరేకంగా ఆలోచించి వ్యతిరేకంగా అడ్డుపడి అన్నిటికీ అడ్డుపడిన యోధా ఎక్కడా దీవించబడలా. కానీ యోధాకి ఇచ్చిన ఆధిక్యత చాలా ఉన్నాయి. దేవుడు యోధాకి ఇచ్చిన ఆధిక్యత చాలా ఉన్నాయి. యేసు ప్రభువారు యోధాకి ఇచ్చిన ఆధిక్యతలు చాలా ఉన్నాయి. ఎన్ని ఆధిక్యతలు ఇచ్చాడో అన్ని విడిచిపెట్టేసి చివరికి ఎదిరించే స్థాయికి వచ్చేసాడు. ఎదిరించే స్థాయికి, మాట్లాడే స్థాయికి వచ్చేసి చివరికి అప్పగించేసి ఎక్కడ ఆశీర్వాదం లేకుండా పతనం చేయబడిన యోధాలాగా మన జీవితాల్లో సాక్ష్యం లేకుండా పతనమవుతున్నావా? నువ్వు ఎక్కడ ఉన్నా ప్రభు బిడ్డగా ఉండాలా. నువ్వు కోటలో ఉన్నా, పేటల్లో ఉన్నా, ఊర్లో ఉన్నా, దేశంలో ఉన్నా, ఉద్యోగం చేస్తున్నా కూడా ఎట్లా ఉన్నా సింహమే పులి పిల్లగా మన క్రీస్తు బిడ్డలాగే ఉండాలి తప్ప మన జీవితాల్లో సొంత ప్రాంతమైన వీడా క్రీస్తు బిడ్డ అనిపించుకోవాలి. నువ్వు అమెరికాలో ఉన్న వీరా క్రీస్తు బిడ్డ అనిపించుకోవాలి. నువ్వు బంగాళలో ఉన్న వీరు క్రీస్తు బిడ్డ అనిపించుకోవాలి. ఒక మగుటము లేని వ్యక్తిగా నీకున్న సొంత ప్రాంతములో పరిశుద్ధాత్మతో అభిషేకించబడితే అలా ఉన్నతమైన స్థాయికి వెళ్తావు, ఉన్నతంగా వెళ్ళిపోతావు. కొన్నిసార్లు యోధాకి ఇచ్చిన ఆ ఘనతలో చూసినప్పుడు ఆ ఘనతకు పోగొట్టుకున్నాడు. కొన్ని ఆధిక్యతలు ఇచ్చాడు, అవన్నీ పోగొట్టుకొని చరిత్రహీనుడిగా అయిపోయాడు. ఒకటి యెరూషలేములో ఆయన సన్నిధిలో, 2 యోధాలు ఏంటంట నీ సొంత
ప్రాంతంలో సాక్షి బిడ్డగా. 3 సమరయ అనగా అన్య ప్రాంతములో కూడా నీ సాక్షి జీవితాన్ని బయలుపరచుకోవాలి. అన్య ప్రాంతంలో కూడా నీ సాక్షి జీవితాన్ని బయలుపరచుకోవాలి. క్రీస్తునందు ప్రియమైన వారలారా, వాడు గమనించండి. 2 స్నేహితులు పనికి వెళ్ళారు, 2 ఫ్రెండ్స్ పనికి వెళ్ళారు, 2 ఉద్యోగస్తులు పనికి అనుకోండి. వారు వేసింది నువ్వు చేయాలి. అతడు మన వ్యక్తి కాదు, నువ్వు మన బిడ్డవి. అయ్యో నా స్నేహితుడు మొహమాట పడతాడని చర్యాన్ని కార్యం చేస్తే చివరికి మన సాక్షి జీవితము పతనమైద్ది. ఇక వాక్యం వింటున్న ప్రియ బిడ్డలారా, దేవుని చేత రక్షించబడిన ప్రతి ఒక్కరూ సమరయ అనగా అన్య ప్రాంతములో ప్రభు కొరకు జీవించాలి. ఒక వ్యక్తి దొంగల చేత చితకబడిని కొట్టించుకున్న తర్వాత ఆ వ్యక్తికి ఎవరు సాయం చేశారా? ఎవరు చేశారమ్మా? ఎవరు చేయరా. చేసిన వ్యక్తి ఎవరు? సమరయుడు. చూడండి లోకాసు వార్త 10వ అధ్యాయంలో అదేముంది, వాక్య భాగం ముగిస్తా. లోకాసు వార్త 10వ అధ్యాయము 33వ వచ్చిన భాగంలో ఇక్కడే ఉంది. అయితే ఒక సమరయుడు ప్రాణమే పోవచ్చు, అతడు పడి ఉన్న చోటికి వచ్చి చాలండి ఆ సమరయుడు వచ్చి, సమరయుడు అనగా అన్య ప్రాంతపు వాసి. కాబట్టి అన్య ప్రాంతములో కూడా మన సాక్షి జీవితాన్ని బయలుపరచుకోవాలి. యోహాను సువార్త 4వ అధ్యాయములో యేసు ప్రభువు వారు సమరయ పట్టణం గుండా వెళుతూ ఉన్నాడు. సమరయ స్త్రీతో మాట్లాడుతూ ఉన్నాడు. సమరయ స్త్రీ మారిపోయింది. 4వ అధ్యాయం 39వ వచనములో లక్ష్యం ఉంచింది. 4వ అధ్యాయం 42వ వచనములో రక్షకుడు అని నమ్ముతా ఉంది. చివరికి అక్కడ ఏమైందంటే మనం చూద్దాం ఒక్కసారి. అపోస్తులు యోహాను సువార్త 4వ అధ్యాయము 40 మా మట్టుకు మేము ఈ నిజంగా 39వ వచ్చిన నేను చెప్పిన వాడిని నాతో చెప్పినని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటలను బట్టి ఆ ఊళ్ళోని సమరలోని అనేందు ఆమె చెప్పింది. మీరు వెళ్ళారు, చూసిన తర్వాత ఆ గ్రామస్తులందరూ కూడా సాక్షి బిడ్డగా అనగా ప్రభువుని గురించి వారు సాక్షులుగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సమరయ అనగా ఏంటంట అన్య పట్టణములో. పౌలు గారు యోదయ, సమరయ అన్య పట్టణాలలో ప్రభు కొరకు సాక్షి బిడ్డనున్నట్లుగా లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. యేసుక్రీస్తు వంశావళిలో కొంత స్త్రీలు ఉంటారు. ఎవరెవరు వాళ్ళు? తామారు, రాహాబు, రూతు, ఇంకెవరు ఉంటారు? వాళ్ళేనా? 1 తామారు, 2 రాహాబు, 3 రూతు. ఈ ముగ్గురు కూడా అన్య మతస్థులు గ్రామానికి చెందిన వారు, క్రైస్తవులు కాదు, యూదులు కాదు. తామారు అన్య గ్రామానికి చెందిన స్త్రీ, రాహాబు అన్య గ్రామానికి చెందిన స్త్రీ, తర్వాత రూతు అన్య గ్రామం. ఈ ముగ్గురు దేవునిలోకి వచ్చిన తర్వాత వారి యొక్క సాక్షి జీవితాన్ని బట్టి నీతిమంతులుగా మార్చబడ్డారు. యేసు ప్రభువు రావటానికి యోధా గోత్రములో ఈ ముగ్గురు చాలా కారకులు. వాళ్ళు ఎవరు తెలుసా? పుట్ట క్రైస్తవులు కాదు, అన్య గ్రామానికి చెందిన స్త్రీలు. అన్య గ్రామంలో కూడా సమరయ అనగా అన్య గ్రామంలో నువ్వు ప్రభుకు సాక్షి బిడ్డగా ఉండాలి. చివరిగా బూది అంతముల వరకు, అంటే వెళ్ళిన ప్రతి చోట దేవుణ్ణి అవమానపరచడం కాదు, కానీ వెళ్ళిన ప్రతి చోట దేవుణ్ణి గణపరచాలి. వెళ్ళిన ప్రతి చోట ఏ పని చేసినా ఆ పనిలో దేవునికి నామ ఘనత రావాలి తప్ప వెళ్ళిన ప్రతి చోట దేవుణ్ణి అవమానపరచకూడదు. అది మా అపోస్తులు వెళ్ళిన ప్రతి చోట కూడా అవమానమైన, కష్టమైన, నిందలమైన దేవుణ్ణి వారు గణపరుచుకుంటూ పోతూ ఉన్నారు. బూదిగంతం వరకు, అంటే ప్రతి చోట నువ్వు సాక్షార్థమైన జీవించాలని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. అన్ని చోట్ల అపోస్తుల కార్యములు 4:33, మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనంలో సర్వ సృష్టికి సువార్తను బోధించమన్నాడు దేవుడు. కాబట్టి మీకు ఏమైతే ఆజ్ఞాపిస్తున్నానో తెలియపరచమన్నాడు. అంటే ప్రతి చోట
ఒక పాట ఉంది కదా, ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువాండి నుండు నాట్లు, ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువాండి నుండు నాట్లు, ఆత్మాభిషేకము నీము ఆత్మీయ రూపుడా, ఆత్మాభిషేకము నీము ఆత్మీయ కాబట్టి దినముందు దేవుని వాక్యం ముగిస్తున్న చివరి మాటలలో పరిశుద్ధాత్మ మీదకి వచ్చినప్పుడు శక్తి పొందుకుంటారు. పొందుకున్న తర్వాత యెరూషలేములో దేవుని సన్నిధిలో నువ్వు సాక్షి జీవితాన్ని కనపరచాలి. అలాగే నీ యోదయ సొంత పట్టణములో ప్రభు కొరకు సాక్షాత్మ జీవించాలి. మూడవది ఏంటంటే సమరయ అన్య పట్టణములో భూదిగంతం వరకు ఎక్కడికి వెళ్ళినా, ఏసేపు కోటలో ఉన్న పేటలో ఉన్న దేవుడు మర్చాడా చెప్పాలా? ఏసేపు గుంటలో ఉన్న దేవుడు మర్చలేదు, జైల్లో ఉన్న మర్చిపోలేదు, కోట సింహాసనకి కూర్చున్న దేవుణ్ణి అవమానకరంగా జీవించలా. మనమైతే సింహాసనం ఎక్కితే చాలండి, నాకంటే గొప్పవాళ్ళు లేడు. కింద పడిపోతేనేమో దేవుడు మర్చిపోతాం, పైకి ఎక్కేస్తేనేమో గర్వం వచ్చేస్తుంది. అందుకే అన్నాడు సొలొమోను ఏమంటే తెలుసా, నాకు ఎక్కువద్దు తగ్గవద్దు, తగునంతగా నాకేమన్నాడు. ఏసేపు గుంటలో పడినా దేవుడు మర్చిపోలేదు, జైల్లో పడినా మర్చిపోలేదు, సింహాసనం ఎక్కి కూర్చున్నా మర్చిపోలేదు. అది ప్రతి చోట సాక్షాత్తం అంటే ఏసేపు మాదిరి కనబడుతున్నాడు. అన్నలో పడేసి ఎగతాళి చేస్తున్న ఆ గుంటలో ఉన్నవాడు విశ్వాసాన్ని మర్చిపోలేదు. పొతిఫెర భార్య పాపం చేయమని పట్టుకున్న అనేక మాటలు నిందలు మోపిన జైల్లో పడినా కూడా తన జీవితాన్ని దేవుడు మర్చిపోలేదు. బయటకు వచ్చిన తర్వాత ప్రశస్తమైన ఘనతలు వచ్చిన తర్వాత రాజుగా పట్టాభిషేకం చేయబడిన తర్వాత కూడా తన సాక్షి జీవితాన్ని బయలుపరిచాడు తప్ప ఎక్కడా దేవునికి అవమానకరంగా జీవించలేదు. మనము దేవుని బిడ్డలము అని బిడ్డలమైన మన జీవితాల్లో అలాంటి సాక్షి జీవితాన్ని మనం కలపరుస్తూ నువ్వున్న ప్రాంతములో నువ్వున్న స్థలములో దేవుని సన్నిధిలో అనేక ప్రతి చోట నేను క్రీస్తు బిడ్డను, నేను క్రీస్తు కుమారుణ్ణి, క్రీస్తు బిడ్డను, ఆయన చేత ఆత్మ పొందిన వాడిని, అభిషేకించబడిన వాడిని కాబట్టి నేను క్రీస్తు బిడ్డను. ఆత్మ పొంది ఉంటే అభిషేకించబడినట్లయితే నామ ఘనతలు కాదు కానీ ఆయన గణపరచబడాలి, మన ఎచ్చబడాలని తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నా. ఈ మాటల దేవుడు దీవించును గాక. తల్ల ఉంచుదా. మహాపరిశుద్ధుడా జీవాధిపతి నామానికి వందనాలు. ఈ వాక్యము ద్వారా మాతో మాట్లాడారు. చెప్పిన ప్రతి మాట వ్యర్థము కాకుండా మాలో ఫలింప చేయండి. అవును ప్రభువా, వచ్చిన వాగ్దానము ఒక బయలుపరిచారు. ఆ శక్తిని పొందుకున్న తర్వాత మేము యెరూషలేములో దేవుని సన్నిధిలో, యోధాలో, అలాగే మా సొంత గ్రామములో, మేమున్న చోట, సమరయ పట్టణములో, అన్య పట్టణములో ప్రభువా అంత మాత్రమే కాదు ప్రతి చోట నువ్వు సాక్షి బిడ్డగా ఉండాలని ఒక పలికారయ్యా. ఈ తల్ల వచ్చిన వారిలో ప్రతి బిడ్డ దర్శించండి. దేవుని సన్నిధిలో స్థిర జీవితం ఉండే భాగ్యం తెచ్చండి. వారి సొంత గ్రామాల్లో, వారి సొంత పట్టణములో అయ్యా వ్యతిరేకులుగా ఉండకుండా మీ నా మహిమాత్మ జీవించే భాగ్యం దయచేయండి. అన్య పట్టణములో మీకు జీవించే భాగ్యం దయచేయండి. అలాగే ప్రతి చోట యేసేపులాగా మీ నా మహిమార్థమైనట్లుగా ఆయత్తపరచమని చెప్పిన ప్రతి మాట వ్యర్థం కాకుండా వాళ్ళు ఫలింప చేయమని. అయ్యా ఈ లైవ్లో ఎంతమంది బిడ్డలు మాటలు వింటున్నారు వారిని జ్ఞాపకం చేసుకోండి. వారి యొక్క ఆత్మ జీవితాన్ని బలపరచండి. వారు ఏ సంఘానికి వెళుతున్నారు, ఏ ప్రాంతానికి వెళుతున్నారు, అక్కడ స్థిర జీవితం తెచ్చమని వేడుకుంటూ వారికి కావాల్సిన మెండే దీవెనలు మెండుగా కుమ్మరించమని లైవ్లో వాక్యమైన ప్రతి కుటుంబాన్ని సమృద్ధిగా దీవించమని యేసుక్రీస్తు నామాన్ని బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. బల తీసుకునేవారు